మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రెండవ షాట్లో మరొక అద్భుతమైన విషయం విని అందరికీ షేర్ చేద్దాం. మన సద్గురు పాదములకు అహంకారము సమర్పించిన కానీ మన ప్రయత్నమందు జయమును పొందము. మనము అహంకార రహితులమైనచో మన జయము నిశ్చయము. పంచేంద్రియాల కంటే ముందే మనస్సు బుద్ధి విషయానందము అనుభవించును. కావున మొదట భగవంతుని స్మరించవలను, అప్పుడది భగవంతునికి అర్పితమగును. మనము గురువును స్మరించినదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు. మన మనసునందు బాబాను ఎప్పుడు అయితే నిలపగలమో అప్పుడే మనము ఆకలి పిపాసను సంసారమును మరిచెదము. తదుపరి మనస్సు శాంతి ఆనందమును పొందును. ఏది ఏమైనా మనం మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్త శేషమునే మనము అనుభవించవలను. ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు. ఆత్మనిష్ఠులైన ఋషులు నోటి నుండి వెలువడిన వాక్యాలే వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, పురాణాలు మొదలగునవి. అందుకే సద్గురువును ఆశ్రయిస్తే శాస్త్ర షట్కము అవసరం లేదన్నారు సాయి. ఆద్యంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి. నాపై పూర్తి విశ్వాసం ఉంచు, నీ కోరిక నెరవేరుతుంది. నాపై నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి నిలుపుతాను. నిన్ను చివరికంట గమ్యం చేరుస్తాను. నన్ను నమ్మిన వారిని ఎప్పుడూ పతనం కానివ్వను. నన్నే ధ్యానించి నా లీలలు గానం చేసేవారు నేనుగా మారిపోతారు. వారి కర్మ నశిస్తుంది. నేనెప్పుడు వారి చెంతనే ఉంటాను. నా సమాధి నన్ను ఆశ్రయించిన వారితో మాట్లాడుతుంది, వారి వెంటనే తిరుగుతుంది. నా సమాధి నుండి కూడా నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. నా నామము పలుకుతుంది, నా మట్టి సమాధానం చెబుతుంది. అలా చేస్తే నీవు ఎంత దూరంలో ఉన్నా చివరి క్షణంలో నా చెంత చేర్చుకుంటాను. ఈ నా దేహం ఒక్క అల్లాకు మాత్రమే బానిస. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.